నమస్కారం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ తన మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా ఆయన శ్రీరాముడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ని చిక్కుల్లో పడేసినట్లు తెలుస్తోంది. రామాయణంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. జనవరిలో కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ తన ప్రసంగంలో శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడని, దక్షిణ భారతదేశానికి చెందిన ఒక గిరిజన తెగకు చెందినవాడు రావణాసురుడు అని, ఆయన తోటలో పండ్లు తిని వాటికి డబ్బులు చెల్లించలేదని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా ఉన్నాయని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడిగా పూజించే శ్రీరాముడిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని నిరసనలు వ్యక్తమవుతున్న ఈ నేపథ్యంలో ఈ అంశంపై మన ఆర్వీఆర్ టీవీతో మాట్లాడేందుకు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారిని పలకరించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీకాంత్ గారు. జై శ్రీరామ్. హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులుగా ఈ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏదో జిఎస్టీ కట్టాలి, ట్యాక్స్ కట్టాలి, ఇలా మాట్లాడాడు ప్రకాష్ రాజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్పందన ఏంటి దాని మీద? ప్రకాష్ రాజు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలవి తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. కేరళలోని ఒక కాన్క్లేవ్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా రామలక్ష్మణులు సీతమ్మ వారిని తీసుకొని పర్యటన చేస్తున్న సందర్భంలో వాళ్ళు రావణాసురుడికి సంబంధించిన తోటలోకి సీతారామ లక్ష్మణులు ప్రవేశించారని, ఆ తోటలో ఉన్నటువంటి పళ్ళు వాళ్ళు తిన్నారని, అది గమనించినటువంటి రావణాసురుడు శూర్పణఖ దానికి సంబంధించినటువంటి ఆ తోట మాది, ఆ పళ్ళు తీసుకున్నందుకు గాను ఎలాంటి శిక్ష వేయకుండా దానికి అమౌంట్ పే చేయండి విత్ జిఎస్టీ 2000 రూపీస్ అంటూ ఎగతాళిగా ఒక పిట్టకథలాగా తయారు చేశాడు. అది ప్రకాష్ రాజ్ యొక్క భావజాలం. సినిమాల్లో అపారమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంటాడు. తెలుసు. సరే, సినిమా వరకు అయితే కనుక ఒక గొప్ప నటుడు అని మనము అనుకోవచ్చు. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి నిజ జీవితంలో కూడా మనిషి గొప్ప నటుడు నిజ జీవితంలో అవ్వాల్సిన అవసరం లేదు. కెమెరా ముందు నటించాలి. కెమెరా అవతల కూడా నటిస్తా అంటే ఎట్లా? కెమెరా అవతల అయితే కనుక ఉత్తముడైనటువంటి వ్యక్తిగా జీవించాలి, గొప్ప వ్యక్తిగా జీవించాలి. సినిమాల్లో గొప్ప నటుడివి, కానీ బయట ప్రపంచంలో మాత్రము గొప్ప అజ్ఞానివి. అలాంటి అజ్ఞాని రామాయణం గురించి తను సొంతగా రాసుకున్నటువంటి ఒక కథ అది. రావణాసురునికి సీతారాములు బిల్లు పే చేయాలని, మా దగ్గర డబ్బులు లేవు అంటే, మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే శూర్పణఖకు అంటాడనమాట, డబ్బులు ఇవ్వట కాస్త ఏదో కన్సిడర్ చేయి, డిస్కౌంట్ ఇవ్వు అంటే, సరే డబ్బులు చేయనందుకు మనం చిన్నప్పుడు ఎప్పుడో మనం వినేటువంటి వాళ్ళం, హోటల్లో ఎవరైనా కానీ డబ్బులు లేకుండా తినిపోతే కనుక పేట్లు కడిగించేవాడు అంటారు చూడండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని, కేవలము ఆ పంథాను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినటువంటి మాట అన్నమాట. ఏమన్నాడు? సరే డబ్బులు లేవుగా, మా తోటలో తీసుకున్నట్టు పళ్ళు తిన్నావుగా, కనుక పని చేయి, మొక్కలు నాటు, నీళ్ళు పోయి అన్నట్టుగా. ఇదంతా ఎక్కడో చదివినటువంటిది కూడా కాదు, తాను సొంతగా కల్పించుకున్నటువంటి ఒక కట్టు కథ. దీన్ని ఎట్లా చూస్తాము అంటే, ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి హిందువు మాట్లాడాడు అని అంటే సాటి హిందువులందరూ కూడా బాధపడతారు. ఒక హిందువు అయ్యుండి ఇట్లెట్లా మాట్లాడాడు అని. హిందువు కాదు, మరి నాస్తికుడు అనుకుందాం. నాస్తికుడు ఇలా మాట్లాడుతున్నానంటే నాస్తికుడికి అదే పని, హిందువుల మీద ఏడవడమే పని. కేవలం హిందువుల మీదనే కాదు, నాస్తికుడు అయినటువంటి వాడు దేవుణ్ణి నమ్మేటువంటి వారి సిద్ధాంతాల మీద ఏడుస్తాడు. అది హైందవమే కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ఇస్లామే కానివ్వండి, ఏ మతం మీదైనా, బౌద్ధమైనా కానీ జైనం మీద కానీ నాస్తికుడు. ఎందుకంటే వాడు దైవాన్ని నమ్మడు గనక దైవాన్ని నమ్మేటువంటి వాళ్ళని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ నాస్తికుడా? నాస్తికుడు కాదు. ఎట్లా నాస్తికుడు కాదు? మళ్ళా వాళ్ళ తల్లిగారు చనిపోయినట్టు సందర్భంలో చేసినటువంటి అంత్యక్రియలు మనం చూసాంగా, పూర్తిగా క్రైస్తవ మతం సిద్ధాంతం ప్రకారం చేశాడు. క్రైస్తవుడు అని తెలిసిపోతుందిగా.
ఇక్కడే అతని యొక్క భావజాలం అంతా కూడా బట్టబయలవుతుంది. ఓ క్రైస్తవుడు ఏమాత్రం కూడా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాటి గురించి అవగాహన లేకుండా, రామాయణ భారత భాగవతాది గ్రంథాల గురించి కనీసమైనటువంటి స్పృహ లేకుండా మాట్లాడింది రామాయణం గురించి కనుక ఆ రామాయణం గురించి మనం మాట్లాడుకుంటే, రామాయణం గురించినటువంటి ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి ఒక సన్నాసి, ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక సన్నాసి, ఒక లేఖి విధవ. ఎందుకంటే రాముడంట లక్ష్మణుణ్ణి లక్కీ కమియర్ అంటాడట, లక్కీ అంటాడట. అంటే ఇక్కడ లక్కీ అన్న పదమును ఎంత లేఖిగా ఉపయోగించాడు అర్థం చేసుకుంటే, మరి లక్ష్మణున్నే లక్కీ అని అన్నాడంటే మరి ప్రకాష్ రాజును పాకి అని లేఖి అని కూడా మనం అనొచ్చు. ఈ పాకి రాజ్ అనేటువంటి లేఖి విధవ హిందూ ధర్మం మీద తాను క్రైస్తవుడు కనుక తాను నమ్మనటువంటి సిద్ధాంతం మీద ఏదో విధమైనటువంటి తనకున్నటువంటి ద్వేషాన్ని ఏదో ఒక సందర్భంలో వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే ఇదంతా కూడా ఆయన ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకునో, లేదంటే ఒక ప్రాంతీయ, లేదంటే ఒక వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలే అనుకోవచ్చు మనం. ఇది ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అనుకోండి, ప్రభుత్వంతో ఎవరైనా కానీ విభేదించుకోవచ్చు. ప్రభుత్వం చేసేటువంటి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చవు. విభేదించేటువంటి వాళ్ళు డైరెక్ట్గా విభేదించుకోవచ్చు. ఆయనకు ఎక్స్ అంటూ ఒక ఖాతా ఉంది. అందులో ఎన్నోసార్లు ఎక్స్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అనుకుంటూ ఎన్నోసార్లు మోడీ గారిని విమర్శించాడు, తర్వాత అమిత్ షా గారిని విమర్శించారు. ఇట్లా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని అనేక మందిని, అదేవిధంగా అయోధ్య సందర్భంగా రామ మందిరం సంబంధించినటువంటి వాళ్ళని ఎక్స్ వేదికగా విమర్శించాడు. అది రాజకీయ సందర్భంగా ఏదైనా విమర్శించుకుంటే విమర్శించుకోను గాక, కానీ రామాయణం రాజకీయానికి సంబంధమైనటువంటి అంశం కాదు. రామాయణము ఇది హిందువులకు సంబంధించినటువంటిది, ఇది ఇతిహాసము. ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని చెప్పేటువంటి దాన్ని ఇతిహాసం అంటారు. ఇది కేవలం కల్పితమైనటువంటిది కాదు. రాముడు అనేటువంటి నమ్మకం మీద ఈ దేశంలో ఒక ప్రజలందరూ కూడా నడుస్తూ ఉన్నారు. రాముని ఆదర్శంగా తీసుకొని నడిచేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక సనాతన ధర్మము అనేటువంటిది రామునికి వారసత్వంగా ఉన్నటువంటిది, రాజకీయానికి సంబంధం లేనటువంటి విషయం. కనుక ఇది రాజకీయ సంబంధంగా మాట్లాడుతున్నాడు అంటే ఒక ప్రొవోకింగ్ అంటారు చూసారా, ఎవరినైనా ఈ సందర్భంగా ప్రొవోక్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి విధానమే, హిందువులను రెచ్చగొట్టడము. ఇప్పుడు తాను క్రైస్తవుడైంది అనుకోండి, క్రైస్తవుల్లో కూడా ఉన్నతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. తమ ధర్మాన్ని తాము ఆచరించుకుంటూ హిందూ ధర్మంను కానీ ఇస్లాం ధర్మం కానీ ఎక్కడ కూడా వాళ్లకు ఏ విధమైనటువంటి మచ్చారాన్ని ఇవ్వకుండా, వాళ్ళ మతం మీద ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడకుండా ఆ మతాలను పరిపూర్ణంగా గౌరవించేటువంటి పాస్టర్లు, ఫాదర్లు, క్రైస్తవులు అనేక మంది ఇంకా ఈ దేశంలో ఉన్నారు. అలాంటిది క్రైస్తవుడై ఉండి నువ్వు సినిమాల్లో ఒక గొప్ప నటుడు అయినప్పుడు మరి నిజ జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నువ్వు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే నిన్ను అనుసరించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నీకు ఫ్యాన్స్ అంటూ చాలామంది ఉన్నారు. నువ్వు ఏదైనా చెబితే దానికి రియాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక నీ భావజాలాన్ని గౌరవించేటువంటి వాళ్ళు, పాటించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక అలాంటి ఒక పొజిషన్లో ఉన్నటువంటి నువ్వు ఎట్లా మాట్లాడాలి? ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మాట్లాడాలి. తాను క్రైస్తవుడు కనుక, క్రైస్తవత్వం అనేటువంటిది హిందుత్వానికి భిన్నమైనటువంటిది కనుక మిగతా క్రైస్తవులు ఎవరైతే క్రైస్తవ ముసుగులో ఉండి, అంటే అసలైనటువంటి క్రైస్తవులు ఎవరు ఇలా చేయరు, ఈ మధ్య తయారైనటువంటి క్రైస్తవులు మాత్రమే, క్రైస్తవాన్ని పుచ్చుకున్నటువంటి వాళ్ళు, ఆ సోకాల్డ్ క్రైస్తవులు ఎవరు ఉంటారో వాళ్ళలాగా వాళ్ళతో పాటు చేరినటువంటి సామెత ఉంది మనకు, 6 నెలలైతే వాడు వీడవుతాడని. అట్లా వాళ్ళతో చేరినటువంటి వాడు మరి వాళ్ళు ఇతన్ని ప్రొవోక్ చేశారో ఏంటో, నువ్వు ఎప్పుడు మాట్లాడినా కానీ హిందూ ధర్మం మీద విషాన్ని జిమ్మాలి, వెళ్ళగక్కాలని మాట్లాడారు ఏంటో, సందర్భం వచ్చినప్పుడల్లా ఇలా ఈ లేఖీరాజ్ అనేటువంటి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకమైనటువంటి మాటలే. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ప్రకాష్ రాజ్ గారి తల్లికి కూడా క్రైస్తవ మత సాంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు అవి చేశారు. ఇప్పుడు కేవలం ఇప్పుడు మీరు కూడా అంటున్నారు ఒక క్రైస్తవుడు కాబట్టే అలా అన్నాడు అని.
సో దీని తీవ్రత ఎలా ఉంది? ఇప్పుడు హిందూ సమాజంలో ఆ బాధ గాని, ఆ అవమానం గాని, దాని తీవ్రత ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు? గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఏ హిందువు కూడా తమ హిందుత్వానికి ఏ విధమైనటువంటి ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఎవరైనా వ్యాఖ్యలు చేసినా కానీ, ఎక్కడైనా హిందుత్వానికి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినా కానీ, ఏ హిందువు కూడా ఈనాటి కాలంలో చూస్తూ ఊరుకునేటువంటి పొజిషన్లో లేడు. క్రైస్తవుడైనటువంటి ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటలను ఏ హిందువు కూడా అసలు స్వాగతించడం లేదు. వాస్తవానికి బ్యాన్ ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా వైరల్ అవుతుంది. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తిని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సినిమాల్లో తీసుకోకూడదు అనేటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. తిరుమలలో ఉన్నటువంటి ఒక అధికారి కూడా 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అదే క్షమాపణలు చెప్పండి, లేదా పరువు నష్టం దావా వేస్తామని. ఎవరు కూడా ఈనాటి కాలంలో మాత్రము హిందుత్వానికి ఇబ్బందికరమైనటువంటి వాటిని చూస్తూ ఊరుకునేటువంటి పొజిషన్లో ఎవరూ లేరు. ఇప్పుడు క్రైస్తవుడు తాను, క్రైస్తవునికి ఆయన మతం గురించి తను మాట్లాడుకోవాలి. ఏ కాన్క్లేవ్కి వెళ్ళాడో ఆ కాన్క్లేవ్ ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకో. లేదు ఆ కాన్క్లేవ్లో మత సంబంధమైనటువంటివైనా మాట్లాడుకుందాము అనేటువంటి ఉద్దేశం కనుక నీకుంటే నువ్వు క్రైస్తవం గురించి మాట్లాడుకో, నీ తల్లి గురించి మాట్లాడు, నీ ఎక్స్ భార్య గురించి మాట్లాడు, నువ్వు వదిలేసుకున్నటువంటి పిల్లల గురించి మాట్లాడు, నువ్వు కొత్తగా 2010లో వివాహం చేసుకున్నటువంటి కొరియోగ్రఫర్ గురించి మాట్లాడుకో, నీ కుటుంబ జీవితం గురించి మాట్లాడుకో, నీ క్రైస్తవం గురించి మాట్లాడుకో. ఏ సంబంధము లేనటువంటి నీకు హిందుత్వంతో ఏ విధమైనటువంటి సంబంధము లేనటువంటి నీకెందుకయ్యా హిందుత్వం గురించి, రామాయణం గురించి? అదేదో పేనుకు పెత్తనం ఇచ్చినట్టు సామెత ఉంది. అట్లా వెనకటికి అప్పుడెప్పుడు ఒక ఆవిడ రామాయణ విషవృక్షము అని ఒక ఆవిడ రాసింది, రంగనాయకమ్మ గారు. రామాయణ విషవృక్షము లాంటి పుస్తకాలు చదివి తయారయ్యాడా? అందులో కూడా ఈ మహానుభావుడు చెప్పినటువంటి కథ లేదు. అందులో రాముణ్ణి విలన్గా చూపించింది ఆవిడ, కానీ వీడు చెప్పినటువంటి దిక్కుమాలినటువంటి కథ లేదు. రాముడు వలస కూలి ఏంటండి అసలు? రామ రాజ్యం ఇది, రాముడు పాలించిన రాజ్యం, రాముడు నడిచిన రాజ్యం, ఆసేతు హిమాచలం రాముని రాజ్యం ఇది. అలాంటి రామరాజ్యంలో రాముడు కూలి ఏంటండి? నువ్వు కూలిగా బతకడానికి వచ్చావు. కేరళ నుంచి నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నువ్వు తెలుగు రాష్ట్రంలో బతకడానికి వచ్చావంటే నువ్వు కూలివిరా సన్నాసి. ఇక్కడ తెలుగు ప్రజలు, తెలుగు సినిమా అభిమానులు నిన్ను అభిమానిస్తున్నారు. వీళ్ళ తెలుగు అభిమానుల మీద బతుకుతున్నావు నువ్వనంటే ఇక్కడికి వలసగా వచ్చినటువంటి కూలివి నువ్వు, సన్నాసి విధవ. అలాంటిది రాముడిని కూలి అంటావు? రాముడు అయోధ్య నుంచి ఆయన వనవాసం చేసి వచ్చి ఆ తర్వాత సీతాపహరణకు గురైన తర్వాత సీతమ్మవారిని వెతుక్కుంటూ చిట్ట చివరికి కన్యాకుమారికి చేరుకొని ఇక్కడ నుంచి లంక వరకు కూడా ఆయన వంతెన వేసుకొని వారధి కట్టి అక్కడి నుంచి లంకకు చేరి రావణాసురునితో యుద్ధం చేసి రావణాసురుణ్ణి చంపేసి రావణాసురుని మీద విజయం సాధించినటువంటి వ్యక్తి లంకా నగరానికి కూడా ప్రభువు. అవును. అంటే ఇప్పుడు రాముని రాజ్యం ఎంతవరకు ఉంది? శ్రీలంక వరకు రాముని రాజ్యమే అది. ఒక సందర్భంలో లక్ష్మణమూర్తి వచ్చి అడుగుతాడు, రావణాసురుని సంహారం అయిన తర్వాత, స్వామి ఎట్లాగూ ఈ లంకను జయించావు, ఇప్పుడు అయోధ్యను భరతుడు పాలిస్తూ ఉన్నాడు, లంకను జయించావు కనుక లంకకు ప్రభువు నువ్వే, ఇది కాంచన లంక, బంగారు లంక కనుక ఇక్కడే ఉండి, సీతమ్మ వారు ఇక్కడే ఉంది కనుక ఇక్కడే ఉండి రాజ్యపాలన చేసుకో అని అంటాడు. అప్పుడు రామచంద్రమూర్తి ఒక గొప్ప మాట అంటాడు, ప్రకాష్ రాజు, లేఖిరాజు, ఈ పాకిరాజు లాంటి సన్నాసులు వినాలి ఈ మాట. రాముడు చెప్పినటువంటి అంత ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట ఈ సన్నాసి విధవ వినాలి. అపిస్వర్ణమయీ లంక నమే రోచిత లక్ష్మణ జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడు. లక్ష్మణుడు, ఇది బంగారు లంక, దీన్ని గెలిచావు కదా, దీన్ని ఏలుకోవాలనంటే ఓ లక్ష్మణ, అపిస్వర్ణమయీ లంక, ఈ లంక బంగారు లంక అయినప్పటికీ కూడా నమే రోచిత లక్ష్మణ, దీన్ని కాంక్షించాల్సినటువంటి అవసరం లేదు లక్ష్మణ. జననీ జన్మభూమిశ్చ, కన్న తల్లి జన్మభూమి, స్వర్గాదపి గరీయసి, స్వర్గానికంటే మించినటువంటివి, వీళ్ళని మించినటువంటి స్వర్గం ఏదీ లేదు. కన్న తల్లి జన్మభూమి కనుక లంక మనకు ఎంతమాత్రం అవసరం లేదని అంటాడు. ఈ సన్నాసి తెలుసుకోవాలి ఈ మాట. రామచంద్రమూర్తి లాంటి గొప్ప, అంత ఆదర్శప్రాయమైనటువంటి రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట.
ప్రకాష్ రాజు మళ్ళీ ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా చూస్తే. Hmm. సో నేనేమి ఎగతాళిగా రామాయణాన్ని ఏం చేయలేదు, అవతార పురుషుడు రాముడిని కూడా నేనేం అనలేదు, కించపరిచినట్టు మీరు దాన్ని ఆ మొక్కను ఒక్కదాన్ని తీసుకుని వక్రీకరిస్తున్నారు. Hmm. సో మరి దీన్ని క్షమాపణలు చెప్పినట్టు అంటారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? వాడి బొంద వాడు అందులో క్షమాపణలు చెప్పినటువంటి సందర్భమే లేదు. అది సమర్థింపు, అది ఖచ్చితంగా సమర్థింపే. అది ఏదో సామెత చెప్పినట్టుగా చేతులు కాలిందాక ఆకులు పట్టుకున్నట్టు విధంగా ఇప్పుడు తను చేసింది ఏంటి? రామాయణం ఇప్పుడు లేటెస్ట్గా ఏమన్నాడు, ఏప్రిల్ 19వ తేదీన వీడియో రిలీజ్ చేశాడు. ఏమన్నాడు? రాముడు అంటే నాకు గౌరవం, సనాతన ధర్మం అంటే నాకు గౌరవం, అన్ని మతాలను ప్రేమించేటువంటి వ్యక్తిగా, అన్ని మతాలను గౌరవించేటువంటి వ్యక్తిగా నాకు సనాతన ధర్మం మీద నాకెందుకు ద్వేషం ఉంటుంది? నేను ఒక కాన్క్లేవ్లో మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి ఇలా మాట్లాడుతున్నానంటాడు. ఒరే సన్నాసి విధవా, నువ్వు మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా వక్రమైనటువంటివి, అందులో సక్రమమైనటువంటి మాటలు ఎక్కడున్నాయి అసలు? నువ్వు అసలు రాముడి గురించి కానీ రామాయణం గురించి కానీ సక్రమమైనటువంటి మాటలు ఏవైనా నువ్వు మాట్లాడే ఉంటే కనుక ఆ వీడియో రిలీజ్ చేయి. నువ్వు నాటకాలు ఆడుతూ ఈ వీడియో రిలీజ్ చేయడం ఏంటి? ఇప్పుడు వక్రీకరించాడు అని అన్నారు. వక్రీకరిస్తే కనుక ఆయన మాటలు వక్రీకరించినటువంటి ఆ బిట్ ఏదో వైరల్ అవుతుంది, ఇది వక్రీకరించారు. మరి అసలు వక్రీకరణకు గురవునటువంటి మాటలు కూడా నీ దగ్గర ఉన్నాయే, దాన్ని ప్రజల ముందు తీసుకురా. రాముడి గురించి గొప్పగా మాట్లాడావా? సనాతన ధర్మం గురించి గొప్ప మాట్లాడావా? సీతమ్మ వారి గురించి గొప్పగా మాట్లాడావా? నువ్వేం మాట్లాడావు? నువ్వు మాట్లాడినటువంటి మాటలే కదా అక్కడ ప్రచారం అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. నువ్వు రాముణ్ణి వలస కూలి అన్నావు, లక్ష్మణుణ్ణి లక్కీ అని అన్నావు, రావణాసురుడు శూర్పణఖ వీళ్ళు సీతమ్మ వారు రాముల వారు బిల్లు పే చేయాలి అని అన్నావు, వాళ్ళకు డిస్కౌంట్ ఇవ్వాలి అని అన్నావు, ఇక్కడ కూలీ చేయమని అన్నావు, ఇక్కడ పని చేయాలని అన్నావు, వలస కూలీలు అన్నావు. ఇవన్నీ వక్రీకరణనా? నువ్వు మాట్లాడిన మాటలేనా? పోనీ ఇవన్నీ వక్రీకరణ అయితే నువ్వు మాట్లాడిన మాటలేంటి? అవి జనాలకు చూపించు. ఇవి చేతగాని మాటలు. ఇక్కడే హుందాతనం అనేటువంటిది, ఒకవేళ నిజమైనటువంటి వ్యక్తి, హుందాతనం కలిగినటువంటి వ్యక్తి అయితే గనక వాడు ఏం చేస్తాడనంటే, ఫ్లోలో నేను మాట్లాడేశాను కనుక నేను క్షమాపణ కొడుకుంటున్నాను. ఎవరు? నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి అయితే కనుక. ఎవడైనా కానివ్వండి, ఎప్పుడైనా మాట్లాడే సందర్భంలో ఫ్లోలో అంటూ ఉంటారు. అది నోరు జారనుకోండి, నోరు జారిన తర్వాత హుందా కలిగినటువంటి వ్యక్తి అయితే కనుక మళ్ళీ జనాల ముందుకు వచ్చి క్షమాపణ కోరుకుంటారు. కొంతమంది మహానుభావులు గొప్పవాళ్ళు కూడా చాలా సందర్భాల్లో అట్లా మాట్లాడి నోరు జారిన తర్వాత కూడా క్షమాపణ చెప్పుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక సందర్భంలో యాంకర్, ఆ అమ్మాయి ఎవరో ఒక యాంకర్, రామాయణము కల్పితము ఫిక్షన్ అంది ఒక అమ్మాయి, ఏదో శ్రీముఖి, కల్పిత కదా, శ్రీముఖి అనేటువంటి యాంకర్ రామాయణం అనేటువంటిది ఫిక్షన్ అని ఒక మాట అనేసింది. దాని మీద పెద్ద ఎత్తున దుమారం జరిగింది. రామాయణం ఫిక్షన్ ఎట్లా అవుతుంది? ఇతిహాసం ఫిక్షన్ ఎట్లా అవుతుంది? తర్వాత వెంటనే ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి, నేను మాటల్లో తొందరలో నేను అలా మాట్లాడేసాను, క్షమించండి. అది గొప్పతనం, అది హుందాతనం. ఈ సన్నాసికి ఎక్కడ ఉందండి ఆ హుందాతనము? వాడు మాట్లాడినటువంటి మాటలు వాడు కవర్ చేసుకునేటువంటి విధంగా మాట్లాడాడు కనుక జనాలను రెచ్చగొట్టేటువంటి విధంగా, వ్యక్తుల మధ్య ఇంకా విభేదాలు సృష్టించేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు ఈ లేఖిరాజ్ మాట్లాడినటువంటివి. ఇది ఎంత మాత్రం కూడా ఇది సమంజసమైనటువంటిది కాదు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కాదు. ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్న వ్యక్తులు, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు కావు. ఒక సందర్భంలో ఒక గురువు, ఆ గురువు గారు ఏం చేస్తారు, ఒక అడవిలో ఒక కొలను ఉంటుంది. ఆ కొలంలో స్నానం చేయడానికి దిగుతాడు. ఆ కొలంలో అందమైనటువంటి తామర పువ్వులు ఉంటాయి. తామర పువ్వులు ఉంటే ఒక తామర పువ్వును అందులో నుంచి పెకిలించబోతాడు. అప్పుడు ఆకాశవాణి పలుకుతుందన్నమాట ఆ గురువును ఉద్దేశించి, నాయనా తప్పు చేస్తున్నావు, ఆ తామర పువ్వు నీకేం పాపం చేసిందని ఆ తామర పువ్వును తెంపుతున్నావు, తప్పు నువ్వు చేస్తుంది అనగానే ఆ గురువుగారు మౌనంగా ఆ కొలంలో నుంచి బయటకు వచ్చి ఒడ్డున కూర్చుంటాడు. తను చేసింది తప్పు కదా అన్నటువంటి బాధలు. ఈయన ఇలా కూర్చుంటాడు. పక్క నుంచి అదే అడవిలో నివసించేటువంటి ఒక వేటగాడు, కిరాతకుడు అయినటువంటి వాడు గభాలున వచ్చి ఆ కొలంలో దుంకేస్తాడు.
నీళ్ళను చెల్లా చెదరం చేసేస్తాడు. అందులో ఉన్నటువంటి తామర పూలన్నింటినీ కూడా పీకి ఒడ్డున బారేస్తాడు. ఇష్టానుసారంగా స్నానం చేసేసి వెళ్ళిపోతాడు. ఈ వేటగాడు ఇలా చేస్తూ ఉంటే కనుక గురువు ఆకాశవాణి పలుకుతుందేమో అని చూస్తుంటాడు. చెల్లా చెదురు చేస్తాడు. ఆ కొలంలో ఉండేట్టు తామర పూలను పీకి ఒడ్డున బారేస్తాడు, వెళ్ళిపోతాడు. అయినా ఆకాశవాణి ధ్వని నుంచి స్పందన ఉండదు. అప్పుడు ఈ గురువుగారు అంటాడంట, ఆకాశవాణిని ఉద్దేశించి అంటాడు, అమ్మ నేను ప్రశాంతంగా స్నానం చేస్తూ నీళ్ళను చెల్లాచెదరం చేయకుండా స్నానం చేస్తూ కేవలం ఒకే ఒక తామర పువ్వును తెంపబోతే నన్ను అడ్డుకున్నావు, నాది తప్పని అన్నావు. మరి ఆ వేటగాడు వచ్చి మొత్తం కొలను చిందరవందర చేశాడు. ఆ తామర పూలను పీకి ఒడ్డున బారేశాడు. మరి అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే, అప్పుడు ఆకాశవాణి ఒక మాట ఉంటుందండి, నాయనా సామాన్యులైనటువంటి వారు ఏది చేసినా కానీ సమాజము పట్టించుకోదు, అతను సామాన్యుడు అని వదిలేస్తుంది. కానీ నీలాంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే సమాజం ప్రశ్నిస్తుంది, సమాజము దాన్ని ఆదర్శంగా స్వీకరిస్తుంది. నీలాగా 10 మంది చేసే ప్రయత్నం చేస్తారు కనుక సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళు నీలాంటి జ్ఞానులైనటువంటి వాళ్ళే జాగ్రత్తగా ప్రవర్తించాలి, సామాన్యులు కాదు అంటుంది. ఈ కథ ప్రకాష్ రాజుకు చెప్తున్నాను. సమాజంలో జ్ఞానం కలిగినటువంటి వాడు, చదువుకున్నటువంటి వారు, ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాడు మాట్లాడేటువంటి సందర్భంలో నోరు నవరంధ్రాలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అలా ఈ గురువు గారిలాగా ఆకాశవాణి చెప్పినటువంటి విధంగా మాట్లాడాలి. అప్పుడు అతన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఇతను మాట్లాడింది కరెక్ట్ అని అప్పుడు అనుసరిస్తారు. కనుక ఇలా బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండేటువంటి సన్నాసులు ఈ విధంగా ప్రవర్తిస్తే కనుక హిందువుల్లో ఇప్పుడు వెనకటికి ఉన్నట్టుగా ఇప్పుడు చేతగాని హిందువులు ఎవరూ లేరు. ఇప్పుడు అందరూ ఏకి పారేసేటువంటి విధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్రకాష్ రాజుకు కాలం మూడింది, తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడు అని ఖచ్చితంగా అనుకోవచ్చు. గతంలో ఒక సినిమా డైరెక్టర్ ఇదే విధంగా అన్నాడు, నేను నాస్తికుని, నేను దేవుణ్ణి నమ్మను, కానీ ఆంజనేయ స్వామి ఏంటి నాకు ఇలా పని చేశాడు అని అంటారు. మీరు దేవుణ్ణే నమ్మనటువంటి వ్యక్తులు మీకు మా రామాయణ భారత భాగవతాల ఇతిహాసాలపైన, మా పురాణాలపైన, మా దేవుళ్ళపైన నమ్మకం లేనటువంటి మీరు మా పాత్రల దగ్గరికి మీరెందుకు రావాలి? మా పురాణాల గురించినటువంటి సినిమాలు మీరెందుకు తీయాలి? మీకు ఇష్టం లేకపోతే, మీకు మా ధర్మం మీద కానీ, మా దేవతల మీద కానీ, మా పురాణాల మీద కానీ మీకు సరైనటువంటి అవగాహన కానీ, సరైనటువంటి అభిప్రాయం కానీ మీకు లేకపోతే మీరు నోరు మూసుకొని మా వైపు రాకండి. వేరే పాత్రలు ఉన్నాయి, చేసుకొని చావండి, వాటి గురించిన సినిమాలు తీసి చావండి. కానీ మీకు ఇలాంటి అభిప్రాయం కలిగినటువంటి వారు మీరు మా సంబంధమైనటువంటి మా పురాణాల జోలికి రావడానికి ఏమాత్రం అర్హత కూడా లేనటువంటి వ్యక్తులు మీరు. తస్మాత్ జాగ్రత్త. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇందాక మీరు అన్నారు హిందూ సమాజంలో కానీ, అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, సో ప్రకాష్ రాజ్ని అయితే బాగా కామెంట్ చేస్తున్నారు తీవ్రంగా. ఇప్పుడు మీరు చెప్పిందే మేము ఊరుకోము అనే రేంజ్లో అందరూ కూడా చాలామంది హ్యాష్ ట్యాగులు పెడతాం కానీ, వైరల్ చేయడం కానీ చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రకాష్ రాజ్ అంతర్గతంగా తనకి దేవుళ్ళపై నమ్మకం లేకపోవడం, లేదంటే దేవుళ్ళని విమర్శించాలి అనే ఒక కోణంలో ఉండడం వల్ల ఇది ఏమన్నా ప్రొవొకేషన్ లాగా అనిపిస్తుందా, లేదంటే వ్యక్తిగత అవగాహన లోపం అంటారా మీరు? తను విద్యావంతుడండి, అవగాహన లోపంతో మాట్లాడినటువంటిది కాదు. కొన్ని దేవుళ్ళ పైన ఉన్నటువంటి అభిప్రాయంతో ఇలా మాట్లాడుతున్నారా అని అనుకుంటే కనుక అతను ఎప్పుడైనా కానీ క్రీస్తు మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడా? మేరీ మతం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా? అల్లా పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడా? ఇస్లాం మతం పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడా? కేవలం హిందూ ధర్మం మీద మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు. అంటే హిందూ ద్వేషి, నరాలలో హిందూ ద్వేషం అనేటువంటిది ప్రకాష్ రాజు రక్తంలో ప్రవహిస్తున్నటువంటిది. కేవలము అసలు ఈ కాలంలో హిందూ మతాన్ని విమర్శించడం అనేటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలా ఎవరైనా ఈ కాలంలో హిందూ మతాన్ని విమర్శిస్తూ ఉంటే కనుక ఇప్పుడు చేతకాని వాళ్ళలాగా ఎవరూ ఊరుకోరు. హిందూ ధర్మం జోలికి వచ్చినటువంటి వారు ఎవరినైనా సరే ఇప్పుడు ఏకి పారేసేటువంటి విధంగా సోషల్ మీడియాలో కానివ్వండి, ఇప్పుడు యువతలో కానివ్వండి, అంత మార్పు రావడం అనేటువంటి జరిగింది. సో ఇప్పుడు రాజకీయ పరంగా అడిగే ప్రశ్నలు కానీ, ఏదైతే హక్కులు ఉంటాయో, వాక్ స్వాతంత్రం ఉంటుంది, రాజకీయంగా ఎవరినైనా ప్రశ్నించవచ్చు, మనం ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా ఉండి అది చేయొచ్చు. కానీ ఇలాగా ధార్మిక భావాలపై కూడా ప్రశ్నించడం కానీ, మాట్లాడడం కానీ, ఈ మధ్యలో ఒక రేఖ అనేది ఉంటుంది, లైట్గా రేఖ అనేది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండాలంటే? ఇప్పుడు రాజకీయ సంబంధంగా ఎవరినైనా ప్రశ్నించుకోవచ్చు,
అది వాక్ స్వాతంత్రం, వాళ్ళకున్నటువంటి హక్కు అది. అందరూ తానా అంటే తందానా అనాల్సినటువంటి పరిస్థితి లేదు. అది రాజకీయమైనటువంటిది. కానీ ఇది ఆధ్యాత్మికం, ఇది ధార్మికమైనటువంటిది. ధార్మిక విషయంలో ప్రశ్నించకూడదా అంటే, ధార్మిక విషయంలో కూడా ప్రశ్నించవచ్చు. కానీ ఆ ప్రశ్నించడం అనేటువంటిది హుందాతనంగా ఉండాలి. ఎవరి మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా ఉండాలి. ఇప్పుడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణము అనేటువంటి విషయంలో రామనారాయణ కళ్యాణం జరుగుతుంది, ప్రశ్నించు. భద్రాచలంలో మీరు సీతారాముల కళ్యాణం చేస్తున్నారా, లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నారా? అది ధార్మిక విషయంలో ప్రశ్నించడం అవుతుంది. ప్రశ్న అర్థవంతంగా ఉంటుంది. కనుక నువ్వు హిందూ ధర్మం మీద ప్రశ్నించాలనుకుంటే ప్రశ్న అర్థవంతంగా ఉండాలి. కానీ అవగాహన లోపంతో నీకు ఏమాత్రం నాలెడ్జ్ లేనటువంటి సంబంధమైనటువంటి విషయంలో నువ్వు వేలు పెట్టేసేసి నేను కెలుకుతాను అని అంటే నీ పళ్ళు రాలగొడతారు. అంతే. సో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా లాస్ట్ టైం చూసుకుంటే మనం 2024లో అనుకుంటా తిరుపతి లడ్డు వివాదం పైన కూడా పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ మాట్లాడాడు. సో దాని గురించి కూడా కొంత విమర్శలు కూడా అప్పుడు అది వచ్చినాయి కూడా. సో అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు, మీరు ఎలా మాట్లాడతారు ఏంటి అనేది కూడా వచ్చింది. సో దాని గురించి హిందూ ధర్మం కానీ అప్పుడు సమాజాలు కానీ ఎటువంటి చర్యలు అవి తీసుకుంటున్నారంటారు దాన్ని? ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కోట్ చేస్తూ ట్విట్టర్లో మాట్లాడారు. అవును. సరే, ఆయన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూనే ఉంటాడు, జస్ట్ టాస్కింగ్ అంటూ ఉంటాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని ఉటంకిస్తూ అన్నాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కారణం చేశాడు? ఎందుకంటే ఈ పాలిటిక్స్లో సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సనాతన ధర్మం గురించి గట్టిగా వాదించేటువంటి వ్యక్తి. మిగతా వాళ్ళందరూ కూడా అన్ని ధర్మాల గురించి, ఎందుకంటే ఒకరిని అని ఇంకొకరిని అనకపోతే ఎక్కడ తమ మీదికి వస్తుందో అన్నటువంటి కారణం చేత అన్ని ధర్మాల గురించి జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రము సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. సనాతన ధర్మం జోలికి వస్తే కనుక తాట తీస్తా అని గట్టిగా నిర్ణయించినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కనుక సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా అనిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా క్వశ్చన్ చేయాలి, కార్నర్ చేయాలి అనేటువంటి కారణంతోనే పవన్ కళ్యాణ్ గారిని అలా క్వశ్చన్ చేయడం అనేటువంటి జరిగింది. అక్కడ కూడా సనాతన ధర్మం మీద ఉన్నటువంటి ద్వేషము, హిందూ ధర్మం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద చూపించడం మాత్రమే. సో లాస్ట్ టైం కూడా కొన్ని ట్వీట్స్లో చూసుకుంటే ఈ గోవధ చట్టాన్ని అమలు చేసేటప్పుడు కూడా సో ఇది అసలైన టెర్రరిజం అని ఒక వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. ఇదేంటి, అది పాయింట్ ఆఫ్ వ్యూ చేసేలాగా అనిపిస్తుందా ఆయన్ని, లేదంటే దాన్ని మీరేమైనా సమర్థిస్తారా? అప్పుడు గోవధ చేసేటువంటి వాళ్ళని హిందూ కార్యకర్తలు అలాంటి వారిని కొన్ని సందర్భాలలో కొట్టడము, వాళ్ళని చితకబాది పోలీసులకు అప్పగించడం లాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగాయి. గోవధ కోసం తరలిస్తున్నటువంటి లారీలను కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, హిందూ కార్యకర్తలు ఎవరైనా కానీ ఈ అడ్డుకోవడంలో ఘర్షణలు జరిగినప్పుడు వీళ్ళు వాళ్ళ మీద చేసుకోవడం లాంటి సంఘటనలు జరిగాయి. ఇలా హిందూ కార్యకర్తలు గోవధ సందర్భంగా జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి కొన్ని సంఘటనల్లో వాళ్ళ రక్షణ వాళ్ళు చేసుకోవడానికి, గోవులను రక్షించడం కోసము ఎవరైనా కానీ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో అలాంటి వాళ్ళను కూడా ఏమన్నాడు ఆ సందర్భంగా ఆయన ఉపయోగించినటువంటి మాట ఏంటి? వాళ్ళను అసలైన టెర్రరిస్టులు అన్నారు. హిందూ కార్యకర్తలను టెర్రరిస్టులతో పోల్చినటువంటి దౌర్భాగ్యపు విధవ ఇతను. మన ధర్మంలో ఏం చెప్తారు? గోవును కాపాడుకోవాల్సినటువంటిది మన ధర్మం. గోవు ప్రాణాలు కాపాడనుకొని పోయి నువ్వు ప్రాణాలైనా కోల్పోయి గోవు ప్రాణాలను కాపాడు అని చెప్తుంది మన ధర్మం. గరుడ పురాణంలో ఏమంటారంటే, గోవు ప్రాణాలు కాపాడబోయి మరణించినటువంటి వాడికి గోలోకంలోకి సాక్షాత్తు ప్రవేశం ఉంటుంది అని చెప్తారు గరుడ పురాణంలో. అంటే గోవుకి మన ధర్మంలో అంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చారు మన ధర్మంలో. అలాంటిది గోవధ నిషేధం అనేటువంటిది కూడా ఉన్నది. మరి గోవధ చేసేటువంటి వాళ్ళనేమో నువ్వు వెనకేసుకొస్తావు, గోవులను సంరక్షించబోయేటువంటి వాళ్ళని మాత్రం నువ్వు తీవ్రవాదులుగా, నువ్వు వాళ్ళను ఉగ్రవాదులుగా నువ్వు ట్వీట్ చేస్తున్నావు అని అంటే నీ సంస్కారం ఏ పాటిది లేఖిరాజ్? గోవధ చేసేటువంటి వారిని నువ్వు ప్రశ్నించాలా, కాపాడేటువంటి వాళ్ళని నువ్వు ప్రశ్నించాలా? అక్కడే వాడి సంస్కారం అవుతుంది. అణువణువున
హిందూ వ్యతిరేకత్వం కలిగినటువంటి వాడు. అలాంటి వాడికి గోల మీద ఏం ప్రేమ ఉంటుంది చెప్పండి? కనుక ఇదంతా కూడా క్రైస్తవం పుచ్చుకున్నాక వచ్చినటువంటి అభిప్రాయమేమో అని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమందికి అభిప్రాయం ముందు నుంచి ఉంటుంది. అది వాళ్ళ ధర్మం మారిన తర్వాత పూర్తిగా బట్టబయలవుతుంది. అంతే తేడా. ఇప్పుడు హిందూ ధర్మం కాపాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో నన్ను ఒక మతద్వేషిగా చిత్రీకరిస్తున్నారని, అలాంటి వాళ్ళకి నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇలా మాట్లాడుతున్నారు అనే వ్యాఖ్యలు కూడా గతంలో ఆయన చేశారు. సో దాన్ని ఎలా చూస్తారు? మీరు సమర్థిస్తారా అవన్నీ కూడా? ఎట్లా సమర్థిస్తాము? వాడు మాట్లాడినటువంటి మాటలే అసందర్భ ప్రేరేపణ చేసినటువంటిది. మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వక్రభాష్యం చేసినటువంటివి. మన ఇతిహాసాన్ని కొత్తగా చిత్రీకరించినటువంటి, వక్రీకరించింది వాడే, వక్రీకరణకు గురి చేసింది అతనే. కానీ అతను మాట్లాడినటువంటి వాడిని కొత్తగా హిందువులు వక్రీకరణ చేయడం ఏంటి అసలు? మనకు అతను పూర్తిగా ప్రకాష్ రాజ్ అనేటువంటి ఈ లేఖిరాజు అనేటువంటి వ్యక్తి హిందూ ధర్మ విరోధి, హిందూ విరోధి, ధర్మ విరోధి అని అంటారు. మనకు ధర్మశాస్త్రంలో ఏం చెప్తారంటే, నిందేద్యో భారతం దేశం, నిందేద్యో హైందవ మతం, దేశద్రోహి మతద్రోహి దేశాన్ నిష్కాస్యతామయం. ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట. నిందేద్యో భారతం దేశం, ఈ భారతదేశంలో బతుకుకుంటూ ఎవడైనా కానీ భారతదేశంలో నిందిస్తే అలాంటి వాణ్ణి, నిందేద్యో హైందవ మతం, ఈ హైందవ సామ్రాజ్యంలో బతుక్కుంటూ ఈ హైందవ మతాన్ని నిందించేటువంటి వాడు వీడిని. ఈ ఇద్దరిని కూడా, అంటే దేశాన్ని నిందించేటువంటి వాడిని, ఈ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని నిందించేటువంటి వాడిని, దేశద్రోహి మతద్రోహి, వీళ్ళిద్దరూ దేశద్రోహులు మతద్రోహులు, ఈ ఇద్దరిని కూడా దేశాన్ నిష్కాస్యతామయం, దేశం నుంచి నిష్కర్షగా వాళ్ళని వెళ్ళగొట్టాలి, వాళ్ళ దేశ బహిష్కరణ చేయాలని మన ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట ఇది. కనుక ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ధర్మద్రోహి. ఇలాంటి ధర్మద్రోహికి హిందూ ధర్మదేశంలో స్థానం లేదు. అయినప్పటికీ కూడా మన దేశం సెక్యులర్ దేశం, అన్ని మతాల వాళ్ళు నివసించేటువంటి దేశం అయినప్పటికీ కూడా ఒకవేళ ప్రకాష్ రాజ్ అనేటువంటి ఈ దౌర్భాగ్యుడు ఈ దేశంలో బతకాలి అంటే కనుక హిందూ ధర్మం గురించి ఎప్పుడు కూడా ఇలాంటి కాంట్రవర్సీకి గురయ్యేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఈ ప్రకాష్ రాజ్ అనేటువంటి ఈ లేఖిరాజుని, ఈ పాకిరాజుని అసలు తెలుగు సినిమాల్లో తీసుకునేటువంటి ప్రసక్తి ఉండకూడదు. బ్యాన్ ప్రకాష్ రాజ్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిందే. ఇప్పుడు గతంలో సరే ప్రకాష్ రాజ్ది కొంచెం పక్కన పెడితే, గతంలో కమల్ హాసన్ కానీ ఉదయనిధి స్టాలిన్ కానీ ఇలా హిందువుల గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఎట్లా పోతుంది? అదే చెప్తున్నాను కదా, హిందూ ధర్మాన్ని విమర్శించడమే ఇలాంటి వాళ్లకు ఫ్యాషన్ అయిపోయింది. కమల్ హాసన్ గురించి మాట్లాడదాం. కమల్ హాసన్ ఏమైనా హిందువా? కమల్ హాసన్ కూడా నాస్తికుడు కాదు. కమల్ హాసన్ కూడా క్రైస్తవుడే, క్రైస్తవం పుచ్చుకున్నటువంటి వ్యక్తి. ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూలో తను బాప్టిజాన్ని స్వీకరించాను, తను క్రైస్తవాన్ని నమ్ముతాను అన్నటువంటి వ్యక్తి. ఉదయనిధి స్టాలిన్ క్రైస్తవుడే, తను క్రైస్తవుడైనా కానీ తల్లి మాత్రం ఆలయాలకు తిరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ఉదయనిధి స్టాలిన్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రసంగంలో హిందూ ధర్మం అనేటువంటిది ఒక డెంగ్యూ లాంటిది, దీన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలనేటువంటి వాడు. ఇట్లాంటి ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఈ ధర్మద్రోహులు వీళ్ళకి హిందూ ధర్మం మీద ఇట్లా మాట్లాడడం అనేటువంటిది ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఈ కాలంలో ఆ సందర్భంలో స్టాలిన్ మాట్లాడినా కానీ, కమల్ హాసన్ మాట్లాడినా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు ఎవరు కూడా ఊరుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఇక ముందు ఎవరైనా కానీ హిందూ ధర్మం గురించి ఇలాంటి అవాకులు చెవాకులు పెడితే ఖచ్చితంగా వాటికి భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు సమాజంలో మనం చూసుకున్నట్టయితే మతపరంగా కానీ ఇలాగ ఆధ్యాత్మిక భావాలపైన కానీ కామెంట్స్ చేసేటప్పుడు ఒక రేఖ అనేది ఉంటుంది, ఒక లైన్ అనేది ఉంటుంది, మన అందరికీ కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉండాలి. సో మరి దానికి ఎలా చెప్తారు మీరు? వాళ్ళకి ఏ చర్యలు తీసుకోబోతున్నారు? మీకు ఒకవేళ సనాతన ధర్మం మీకు నచ్చదు, మీరంటూ ఇంకో ధర్మంలో ఉన్నారు, సనాతన ధర్మం గురించి మీరు ఏదైనా మాట్లాడాలని అనుకుంటే సనాతన ధర్మంలో ఉండేటువంటి వాళ్లకు ఏవైనా కానీ సూచనలు ఇవ్వండి, లేదా సనాతన ధర్మంలో జరిగేటువంటి లోటుపాట్ల గురించి హుందాగా మీరు వాళ్ళకి అందించండి. ఇదిగో మీ ధర్మంలో ఈ విధమైనటువంటివి కొన్ని ఇబ్బందికరములుగా ఉన్నాయి,
ఇంకా అంటరానితనం అనేటువంటిది ఏదైనా గనక ఇంకా మీకు ఎక్కడైనా కనబడుతుంది అనుకోండి, సనాతన ధర్మంలో ఇంకా అంటరానితనం అనేటువంటిది కనబడుతుంది, అది మాకు బాధిస్తుంది, సనాతన ధర్మంలో ఇదిగో గుళ్ళల్లోకి ఇలాంటి వాళ్ళని రానివ్వడం లేదు అని హుందాగా ప్రశ్నించండి. మీరు ఇంకో ధర్మంలో ఉండి మా ధర్మం గురించి మాట్లాడాలనుకుంటే కనుక హుందాగా వ్యక్తం చేయండి, హుందా ప్రవర్తించండి. ఆ హుందాతనాన్ని మీరు తగ్గించుకోకండి. ఎప్పుడైతే హుందాతనాన్ని కోల్పోతారో ఖచ్చితంగా మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ ఉంది ఏంటంటే, హిందూ మత ధర్మంలో కానీ, హిందూ సమాజంలో కానీ చాలామంది ఇలా సెల్ఫ్ స్టేడ్ పీపుల్ కానీ, సెలబ్రిటీల హోదాలో ఉన్నవాళ్ళు కానీ, ఇలాంటి వ్యాఖ్యలు అనేవి తరచుగా అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సో ఒకళ్ళని కాదు, ఇప్పుడు అంటే ప్రకాష్ రాజ్, గతంలో కమల్ హాసన్, అలాగే ఉదయనిధి స్టాలిన్ కానీ, ఈవెన్ రాజమౌళి కూడా నేను నాస్తికుడిని, హనుమాన్ గురించి మాట్లాడడం ఇదంతా కూడా జరిగింది. సో మీరు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులుగా అసలు ఎలాంటి కామెంట్స్ని మీరు సీరియస్గా తీసుకుని ఎంత దూరం అనేది తీసుకుని వెళ్తారు, వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు అనేది జారీ చేస్తారు, అంటే ఇంకొకళ్ళు ఇలా మాట్లాడకుండా? ఇప్పుడున్నటువంటి కాలంలో అయితే ఒక సనాతన ట్రస్ట్ అనేటువంటిది, సనాతన బోర్డు అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి. ఇది ప్రభుత్వం ఆధీనంలో పనిచేయాలి. ఎవరైనా సరే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏవైనా మాట్లాడితే కనుక ఖచ్చితంగా అది చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టేట విధంగా, వాళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకునేటువంటి విధంగా ఏదైనా కానీ ఒక సనాతన బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరము ఉంది. మీరు మా ఇష్టానుసారంగా మేము మాట్లాడేస్తాము, మేము చేతులు దులిపేసుకుంటాము అని అనుకుంటే వీల్లేదు. మాట్లాడేటువంటి మాటలు అవి మన ధర్మానికి కట్టుబడి ఉన్నట్టుగా ఉండాలి. కాదు, కాస్త ప్రశ్నించేట్టుగానైనా మాట్లాడండి. కించపరిచేట్టుగా మాట్లాడే అధికారము మీకు ఎవరికి కూడా లేదు. మీరు మా ధర్మంలో ఉండి ప్రశ్నిస్తున్నారు అని అంటే, మా ధర్మంలో ఉన్నాడు ప్రశ్నిస్తున్నాడు కనుక మేము సమాధానం చెప్పుకుంటాం. కానీ మీరు మా ధర్మం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు, మీరు ప్రశ్నించాలని అంటే కనుక హుందాగా ప్రశ్నించండి. కానీ మీరు విమర్శించేటైతే కనుక ఈ విధమైనటువంటి విమర్శలు అనేటువంటివి మేము వాటిని చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా ఖండిస్తాము. ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాలంలో అయితే కనుక చట్టపరమైనటువంటి చర్యలు ఎవరైనా సరే హిందూ ధర్మం గురించి మాట్లాడితే వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి విధంగానే మేము చేపడతాం. ఈ సందర్భంగా ఏదైనా హైకోర్టులో కానివ్వండి, ఇంకేదైనా పటిష్టమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎవరైనా కానీ సనాతన ధర్మం మీద ఈ విధమైన కాంట్రవర్సీగా మాట్లాడేటువంటి వాళ్లకు భారీగా ఆ చట్ట పరిధిలోనే శిక్ష పడేట్టుగా మేము చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఓకే శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. చూసారుగా, శ్రీకాంత్ శర్మ గారు ప్రకాష్ రాజ్పై ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయితే హెచ్చరిస్తున్నారు. సో మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.